ఇంట్లోని పూజా గదిలో పూజామూర్తుల పరిమాణం అంటే విగ్రహాల ఎత్తు ఎంత ఉండాలి, అలాగే వాటి అమరిక ఎలా ఉండాలి, అలాగే మన ఇంట్లోని పూజామూర్తుల యొక్క విగ్రహాలు అనేవి ఏ లోహంతో చేసిన వాటిని పూజించే శ్రేష్టమో చూద్దాం. సాధారణంగా పూజా మందిరంలో పూజించేటువంటి దేవతా విగ్రహ మూర్తులను ఎప్పుడూ కూడా పెద్దవిగా పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంత పెద్ద ప్రమిదలు, ఎంత పెద్ద విగ్రహాలను పెట్టుకుంటే అంత గొప్పగా భావిస్తారు. అయితే పూజా గదిలో మనం ప్రతిష్ఠించుకునే దేవతా విగ్రహాలు అనేవి అస్సలు పెద్దవిగా ఉండకూడదు. ముఖ్యంగా పూజా విగ్రహం చిన్నదిగా ఉండాలి. 9 అంగుళాలు అంటే సుమారు 23 సెంటీమీటర్ల నుంచి 12 అంగుళాలు అంటే సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఉండడం శ్రేయస్కరం. అంతకు మించినటువంటి పెద్దదైనటువంటి విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం మంచిది కాదు. అలా పెద్ద విగ్రహాలను గుడిలో, ఆలయంలో ప్రతిష్ఠించడం చాలా మంచిది. అంత పెద్ద విగ్రహాలను ఇంటిలో ప్రతిష్ఠించడం అనేది అంత అనుకూలం కాదు. ముఖ్యంగా విగ్రహం మనం ఇంట్లో ప్రతిష్ఠించుకునే విగ్రహం అనేది మనం కూర్చుంటే మన కళ్ళకు ఎదురుగా కానీ లేదా మన కళ్ళు ఉన్నటువంటి ఎత్తు కన్నా కిందగా కానీ ఉండేలాగా ఉండాలి. అంటే పూజా స్థలంలో విగ్రహాలు అనేవి మన కళ్ళకు ఎదురుగా కానీ లేదా మన కళ్ళు కిందికి పెడితే కనబడే విధంగా ఉన్నటువంటి పరిమాణంలో మాత్రమే ఉండాలి. ఇంటి పూజా గదిలో మనము ప్రతిష్ఠించుకునే దేవతామూర్తులకు నిత్యం ఆవాహన, స్థాపన, అలాగే నిత్య పూజ చేయడం అనేది సులభమవుతుంది. అదే పెద్ద విగ్రహం ప్రతిష్ఠించుకుంటే మాత్రం గుడిలో చేసినట్టుగా పూర్తి సమగ్ర పూజ చేయాలి. లేకుంటే అది పాపంగా పరిగణించబడుతుంది. విగ్రహ పరిమాణం ఎంత ఉన్నా సరే నిత్యం ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని పూజ చేయాలి. అయితే పూజ చేసిన ఏడల ఆ పూజ, ఒకవేళ ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా పూజ చేసిన ఏడల ఆ పూజ అలంకార ప్రాయంగానే ఉంటుంది. అలాగే యథాశక్తి మేర వచ్చిన శ్లోకాలను చెప్పి పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా దేవతా విగ్రహాలకు శ్లోకాలను చెప్పుకుంటూ పూజ చేస్తే అది ఎంతో మంచిది. లేకుంటే అలంకార ప్రాయంగా మాత్రమే ఆ పూజ అనేది ఉంటుంది. అలాగే విగ్రహాలు అనేవి ముఖ్యంగా రాయితో కానీ లోహంతో కానీ చేసినవి పూజించితే చాలా మంచిది. అంతేకాని ప్లాస్టిక్తో, గాజుతో లేదా సిమెంట్తో చేసిన విగ్రహాలకు పూజ చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఇంట్లో ప్రతిష్ఠించుకునే విగ్రహాలు ఎప్పుడూ కూడా రాయితో లేదా బంగారం లేదా మధ్యస్థమైనటువంటి వెండితోనైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. బంగారు విగ్రహాలు ఉత్తమమైనవి కాగా మధ్యమమైనవి వెండితో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు. అలాగే రాయితో చేసినటువంటి విగ్రహాన్ని కూడా పూజించడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా రాయితో చేసినటువంటి విగ్రహాన్ని పూజించినట్లయితే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. అలాగే వినాయకుని యొక్క విగ్రహం అయితే మాత్రం 6 నుంచి 9 ఇంచుల వరకు మాత్రమే ఉండాలి. అలాగే తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఆ వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజ చేయడం చాలా మంచిది. ఇంకా శ్రీలక్ష్మి అమ్మవారిది అయితే 8 ఇంచుల నుండి 12 ఇంచుల వరకు ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేయవచ్చు. అలాగే శ్రీకృష్ణునిది అయితే 6 ఇంచుల నుంచి 8 ఇంచుల వరకు ఉన్నటువంటి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేయవచ్చు. అలాగే శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే మాత్రం 4 నుంచి 6 ఇంచులు ఉన్నటువంటి నల్లరాయి లేదా క్రిస్టల్తో ఉన్నటువంటి శివలింగాన్ని పూజించడం చాలా మంచిది. ఇంకా ఇంట్లో దుర్గా అమ్మవారు లేదా కామాక్షి అమ్మవారు లేదా పార్వతీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేసేవారు అయితే 9 నుంచి 12 ఇంచులకు మించినటువంటి అమ్మవారి విగ్రహాన్ని పూజించడం చాలా మంచిది. అవి శక్తి పూజలు. ఇంట్లో ధైర్యాన్ని, అష్ట ఐశ్వర్యాలని ఇస్తాయి. రాగి లేదా పంచలోహ లేదా రాయి లేదా వెండితో చేసినటువంటి విగ్రహాలకు పూజ చేయడం అనేది చాలా మంచిది. ప్లాస్టిక్ లేదా సిమెంట్తో చేసినటువంటి విగ్రహాలను పూజించడం అనేది అస్సలు మంచిది కాదు.